యా యా సభకు నమస్కారం, సభాధ్యక్షులకు మంగిడీలు, ఆ, పెద్ద పెద్ద సార్లకు, పెద్ద పెద్ద మేడంలకు దండాలు. ఆ, ఆ, అన్నిటికంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఆ, చాలా బాగుంది. ఇప్పుడు దాకా నేను టెక్స్ట్ కూడా మంగిడీలు మీన్స్ మంగిడీలు అంటే శిరస్సు వంచి ప్రణామం చేయటం అనమాట. నాకు తెలుసు మా గురించి అని. ఆ, నేను ఇప్పుడు దాకా అసలు ఎవరు ఎక్కడ టెక్స్ట్ కూడా చేయకుండా వీళ్ళందరూ చెప్పేది చాలా శ్రద్ధగా వింటున్నా. నాకు పండగ గురించి తెలియదు కానీ ఆ, ఇంత బాగా చక్కగా చెప్పిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఆది గారు, అమృత గారు, ఆ, చందు గారు, ప్రతీక్ గారు, వీళ్ళందరూ డ్రీమ్స్ గారు, వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. ఆ, ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నాకు పెద్దగా పండగ గురించి తెలీదు. ఐ ఓన్లీ నో ద సారాంశం ఆఫ్ ఇట్, విచ్ ఈస్ ఇట్స్ ఎ విన్ ఫర్ గుడ్ ఓవర్ బ్యాడ్ అని చెప్పేవాళ్ళు. అది మాత్రం తెలుసు కానీ ఎప్పుడు కూడా ఫెస్టివల్లో మా పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. మా అమ్మ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది కానీ నాకు పెద్దగా తెలియదు. సో నేను ఐ కెన్ షేర్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. అలా అయితే చెప్పగలను కానీ పండగ గురించి చెప్పమంటే నేను చెప్పలేను. అండ్ అన్నిటికంటే బాగా గుర్తొచ్చేది ఏంటంటే నాకు స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా అని గుర్తొచ్చేది. ఫస్ట్ హాలిడేస్ ఇచ్చేది ఫస్ట్ హాలిడేస్ ఇచ్చేది టర్మ్ స్టార్ట్ అయ్యగానే ఫస్ట్ హాలిడేస్, లాంగ్ హాలిడేస్ వచ్చేది దసరాకి అనమాట. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోతాయి, వెంటనే 10 days హాలిడేస్ వస్తాయి స్కూల్కి. సో హాలిడేస్ అనగానే మా ఫస్ట్ ప్లేస్ మా ఇంట్లో ఎవరెక్కడ వెళ్ళిపోయినా నేను మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళిపోతాను అనమాట. మా చిన్న అత్త వాళ్ళ ఊరు వెళ్ళిపోతాను. అసలు స్కూల్ అంటేనే ఇష్టం లేదండి. ఇక హాలిడేస్ వచ్చినాయంటే నాకంటే ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా ఎవరు ఉండరు అనమాట. సో హాలిడేస్ అనగానే ముందు మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. వాళ్ళు ఉండేది ప్రకాశం డిస్టిక్ అండి. అది పల్లెటూరు కాదు కానీ ఒక చిన్న సైజ్ టౌన్ అనుకోండి. సో యూ కెన్ స్టిల్ సీ ద విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. అక్కడ పూజలు చేయటం కానీ ఆ రోజు రైట్ వాళ్ళ ఊర్లో బాగా స్పెషల్గా జరిగేది ఏంటంటే తెప్పతిరణాలు జరుగుతుంది. తెప్పతిరణాలు అంటే అమ్మవారిని నీటి మీద ఊరేగిస్తారు. నీటి మీద ఊరేగిస్తారు. గజ ఎత్తగాళ్ళు అంటారు. గజ ఎత్తగాళ్ళు అమ్మవారు విగ్రహాన్ని తప్పిలో పెట్టి ఊరేగిస్తారనమాట. పూజ జరుగుతూనే ఉంటుంది, ఊరేగింపు జరుగుతూనే ఉంటుంది, పూజ జరుగుతుంటుంది. ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరన్నా ఈదగలిగే వాళ్ళు ఉంటే కనుక తెప్పతో పాటు ఈదొచ్చు మీరు. చాలా పెద్ద చెరువు అనమాట. చెరువు చుట్టూతా రౌండ్ వేస్తారనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వెన్ ఐ వాజ్ స్కూల్ బాయ్ అనమాట. అది చూడటం కోసమే ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తానమాట నేను. సో ఇంకా చెప్పాలంటే విలేజెస్లో చేసినట్టుగా పండగలు ఇంకెక్కడ చేయరండి. ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ ఎన్వైరన్మెంట్ కానీ ఇట్ జస్ట్ కీప్స్ యూ
ఇట్ గెట్స్ యూ ఇంటూ డివోషనల్ మోడ్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ బాగా గుర్తుండింది నాకు. వెల్కమ్ చిట్టి తల్లి. సో అదొకటి బాగా గుర్తు. అండ్ రెండోది ఏంటంటే అమృత గారు చెప్పినట్టు బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయి. మా నాన్నగారు రెగ్యులర్గా వెళ్ళేవారు అనమాట. బ్రహ్మోత్సవాలు లాస్ట్ డే కంపల్సరీగా వెళ్తారు ఆయన. సో ఆ వెళ్ళినప్పుడల్లా ప్రసాదం తీసుకొని రావటం కానీ, బ్రహ్మోత్సవాలు జరిగిన విషయాలు చెప్పటం కానీ, ఆ సీక్వెన్స్ అంతా కూడా అట్లీస్ట్ 3-4 years కంటిన్యూస్గా అలానే ఉంటూ ఉండేది. తర్వాత ఎప్పుడు కూడా నేను వన్స్ స్కూల్ వదిలేసిన తర్వాత పెద్దగా ఈ పండగ గురించి కొంత పట్టించుకోపోవటం. రెండు ఐవ్ లెఫ్ట్ హోమ్ ఫర్ మోర్ దెన్ నియర్లీ 10 or 12 years now. సో అబ్రాడ్లో ఉండిపోయి కొంత పండగ అంటే అందరికీ ఫోన్ చేసి విష్ చేయటం అనే మోడ్లోకి వచ్చేసాను అనమాట నేను. కానీ ఈవేళ మీరందరూ మాట్లాడిన దాని గురించి చూస్తే నేను పండగ గురించి చాలా తెలుసుకున్నాననే చెప్పాలి. అండ్ ఇంకా బాగా గుర్తున్నది ఏంటంటే నేను మా చిన్నబావ ఉండేవారు అనమాట. మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి. వాడు నేను కలిసి ఈత కొట్టేవాళ్ళం ఆ తెప్ప తిరణాలు జరుగుతున్నప్పుడు. సో ఆ తెప్ప తిరణాలు జరుగుతున్నప్పుడు ఈత కొట్టేవాళ్ళం. కొంతవరకే ఈత కొట్టేవాళ్ళం, కానీ తర్వాత మా అత్త వాళ్ళు బయటికి తీసుకొచ్చేసేవాళ్ళు అనమాట. వద్దు, ఇంకెక్కువ దూరం వెళ్ళొద్దు, ఎక్కువ దూరం వెళ్ళొద్దు, లోతుంటే ఈత కొట్టలేరు, అది ఇది అని చెప్పి తీసుకొచ్చేసేవాళ్ళు. మా బావ మాత్రం చాలా చాలా ఈ సచ్ ఎ డేరింగ్ పర్సన్ అనమాట. నన్ను బాగా పుష్ చేసేవాడు. పద ఈత కొడదాం మనం కూడా అని. అయితే స్కూల్ ఎగ్గొట్టి నేను నేర్చుకున్న ఈత ఇలా పనికొచ్చింది అనమాట నాకు. నిజమండి. స్కూల్ ఎగ్గొట్టి, ఎందుకంటే 5th దాకా నేను స్కూల్ ఎగ్గొట్టడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మా అక్క నేను ఒకటే స్కూల్. నేను స్కూల్కి రాకపోతే తనకి తెలుస్తుంది. సో 6th 7th మొత్తం కూడా మొత్తం చంపా అనమాట స్కూల్. అకాడ్స్ ఎప్పుడు ఐ డోంట్ బాదర్ అబౌట్ అకాడ్స్. ఐ వాజ్ బ్రిలియంట్, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు ఎప్పుడు అకాడమిక్స్ గురించి ఆలోచించింది లేదు, మా ఇంట్లో వాళ్ళు క్వశ్చన్ చేసింది లేదు. బట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు స్కూల్ ఐ ఆల్వేస్ టేక్ ఎ బ్యాక్ స్టెప్ అనమాట. సో అలా స్కూల్ ఎగ్గొట్టి తిరిగిన టైంలో చేసిన అలవాటైన స్విమ్మింగ్ ఇక్కడ బాగా ఉపయోగపడింది అనమాట. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. కానీ ఆ ఊర్లోకి వెళ్ళగానే ముందు దుర్గమ్మవారి ఆలయం ఉంటుంది. మనం పండగ స్టార్ట్ అయింది అని చెప్పటం అనే సింబల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందేమో. మీరు కనుక దాన్ని ఏమంటారు, ఫెస్టివ్ మోడ్లోకి ఎంటర్ అయ్యామని చెప్పడానికి అది ఒక దాన్ని ఏమంటారు, ఇప్పుడు అర్జెంట్కి టిక్ అని కొట్టాలన్నా బ్రెయిన్ పనిచేయట్లేదు. సో
ఆ స్పిరిట్లోకి వచ్చేస్తాం అనమాట, ఫెస్టివల్ స్పిరిట్లోకి వచ్చేస్తాం అనమాట. ఎవరైనా చెప్పండి ఎంత టైం ఉందో. నేను చూసుకోలేదు, పొరపాటున టైమర్ ఆన్ చేసుకోలేదు, నేను మర్చిపోయాను. ఓకే, లాస్ట్ మినిట్. అండ్ I want to say a big thank you to Sita garu, my Guruji. I can't say her as name. అండ్ ఈవేళ డేని స్పాన్సర్ చేస్తున్నారు వరిజ గారు అని చెప్పారు. సో ఆవిడకి కూడా థ్యాంక్ యూ. ఐ డోంట్ నో ఆమె తెలుగు కాదు తెలియదు, కానీ ఎప్పుడు షీ ఈజ్ ఆల్వేస్ ఏ రెగ్యులర్ విజిటర్ టు దిస్ రూమ్. గురుజీ అంటే గురుజీనే అండి, మీకు తెలుస్తుంది. నేను పేరుని ఆవిడ పేరు చెప్పకూడదు, తప్పండి. గురుగారిని పేరు పెట్టి పిలుస్తారా? గురుజీ మీకు విజయదశమి శుభాకాంక్షలు అండి. వెల్, మైక్ ఈజ్ ఫ్రీ అండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్ దిస్, అండ్ ఐవ్ లెర్న్డ్ క్వైట్ లాట్ ఫ్రమ్ దిస్ టాక్ షో అనమాట. అసలు పండగ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అడ్మిన్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ. థ్యాంక్ యూ. బై.